అందరికీ నమస్తే. నేను మీ స్వర్ణ. వెల్కమ్ బ్యాక్ టు బేకింగ్ విత్ స్వర్ణ. చక్కెర పొంగలి అచ్చం గుడిలో పెట్టే ప్రసాదం టేస్ట్ రావాలంటే ఓసారి ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. మరి ఆలస్యం చేయకుండా ఈ చక్కెర పొంగలి ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ఫస్ట్ స్టవ్ మీద కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్లో 1/2 కప్పు పెసరపప్పు వేసుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకుని పెసరపప్పుని ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత 3/4 కప్పు బియ్యం వేసుకోవాలి. బియ్యం కూడా వేయించుకోవటం వల్ల మనకి పొడి పొడిలాడుతూ బాగా వస్తుందండి. ఈ విధంగా రెండు కూడా వేయించుకుని ఇప్పుడు 2-3 సార్లు వీటిని కడగాలి. కడిగిన తర్వాత 2 కప్పులు నీళ్లు పోసుకోవాలి. అంటే 1/4 కప్పు పెసరపప్పు 3/4 కప్పు బియ్యం వేసాం కదండి. టోటల్గా 1 కప్పు వేసాం కాబట్టి 1 కప్పుకి 2 కప్పులు నీళ్లు పర్ఫెక్ట్గా సరిపోతాయండి. ఒక 1/2 స్పూను నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసిన తర్వాత కుక్కర్కి మూత పెట్టేసి విజిల్ పెట్టి 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి. చూడండి అన్నం ఎంత పొడి పొడిలాడుతూ చక్కగా ఉడికిందో. మీరు ఇంకొంచెం మెత్తగా ఉడికించుకోవాలనుకుంటే 2.5 కప్పులు పోసుకోండి నీళ్లు. కానీ ఇలా చేసుకుంటేనే అచ్చం గుడిలో పెట్టే ప్రసాదం లాగా చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ఇంకొక ప్యాన్ పెట్టి 1/2 కప్పు తురుముకున్న బెల్లం వేసుకోవాలి. తర్వాత 3/4 కప్పు పంచదార వేసుకోవాలండి. చక్కెర పొంగలి కదండి, కొంచెం పంచదార ఎక్కువే వేసుకోవాలి. లేదు మీరు హెల్తీగా తినాలనుకుంటే అచ్చం బెల్లంతోనే చేసుకోండి. ఇప్పుడు 1/3 కప్పు నీళ్లు పోసుకుని బెల్లం కరిగించుకుంటే సరిపోతుందండి. పాకం ఏమీ రానవసరం లేదు. ఇట్లా 2-3 పొంగులు వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ అన్నంలో బెల్లం సిరప్ని ఫిల్టర్ చేసుకోవాలండి. కంపల్సరీ ఫిల్టర్ చేసుకోండి. అంటే బెల్లంలో కానీ పంచదారలో కానీ ఏమన్నా నారలు అయి ఉంటే వచ్చేస్తాయండి. ఇప్పుడు కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకుని ఈ బెల్లం సిరప్ అంతా కూడా అన్నం పీల్చుకునేంత వరకు ఉడికించుకోవాలి. స్టవ్ మీడియంలో పెట్టుకుని ఉడికించుకోండి. ఈలోపు పక్క బర్నర్ మీద చిన్న ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలండి. మీరు ఈ ప్లేస్లో పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసుకుని చేసుకోవచ్చు. చూడండి ఈ మాత్రం కట్ చేసుకుని వేసుకుంటే బాగుంటుంది. చక్కెర పొంగల్లోకి కొంచెం ఎండు కొబ్బరి ముక్కలు ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. తర్వాత 3-4 స్పూన్లు జీడిపప్పు వేసుకోవాలి. అలాగే 2 స్పూన్లు కిస్మిస్ వేసుకుని వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూడండి ఈ విధంగా వేయించుకుని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మీకు రైస్ చూపిస్తున్నాను చూడండి. బెల్లం సిరప్ రైస్ అంతా చక్కగా పీల్చుకుందండి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూను యాలకుల పొడి వేసుకోవాలి. అలాగే కొంచెం పచ్చకర్పూరం వేసుకోవాలి. ఇలా వేసుకోవటం వల్ల అచ్చం గుళ్ళో పెట్టే ప్రసాదం లాగే చాలా బాగుంటుందండి. ఇలా నలిపి పచ్చకర్పూరం కంపల్సరీ వేసుకోండి. ఇంతేనండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. నేను చూపించిన విధంగా మీరు కూడా తప్పకుండా చక్కెర పొంగల్ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాకు ఇవ్వండి. నేను చేసి చూపించిన చక్కెర పొంగలి రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.